పెంచి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ తక్షణమే టెట్ ఫీజు తగ్గించాలని నిరసన తెలియజేశారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల్ జిల్లా కోఆర్డినేటర్ కురువా పల్లయ్య మాట్లాడుతూ తక్షణమే టెట్ ఫీజుని తగ్గించాలని గద్వాల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం దగ్గర నిరుద్యోగులతో కలిసి నిరసన తెలిపారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కురువా పల్లయ్య ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి మేము గద్దెనెక్కితే తక్షణమే మీకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షకు ఫీజు లేకుండా ఉచితంగా ఆన్లైన్ లో అప్లై చేసుకుంటామని మాట ఇచ్చి ఈనాడు మోసం చేస్తూ పేపర్ కి 750 రూపాయలు 2 పేపర్లు కలిపి 1000 రూపాయలు టెట్ ఫీజు తీసుకోవడం ఇది నిట్ట నిలువున నిరుద్యోగులు ముంచడమేనని అన్నారు. ఆనాడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నిండా ముంచి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోసం చేసి జాబ్ క్యాలెండర్ ద్వారా మీ జీవితాలను వెలుగులు నింపుతామని ఈ రోజు దాన్ని జోక్ క్యాలెండర్ గా మార్చి నిరుద్యోగుల యొక్క జీవితాల్ని చీకటిగా చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి నిరుద్యోగులకు అడ్డమైన హామీలు ఇచ్చి మరి ఆ రోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే ఉందో విద్యార్థుల పాలిట ఉరితాళ్ళై ఇవాళ విద్యార్థులని ముగ్గు తిప్పలు పెట్టి కన్నీళ్లు కార్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదంటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్. మరి ఆనాడు నిరుద్యోగులకి టెట్ విషయంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తక్షణమే మీకు అందరికి కూడా ఫ్రీగా అప్లై చేసుకొని మీరు ఎగ్జామ్ రాపిస్తాము అని ఆ రోజు ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చినాడు. మరి ఇంతవరకే విడుదల కాలేదు నోటిఫికేషన్. ఇట్లా అనేకమైనటువంటి అబద్ధపు మాటలు అసత్యపు ఆరోపణలు చేస్తూ నిరుద్యోగులు రెచ్చగొట్టి ఆ రోజు గద్దెకెక్కినాడు. మరి 2 లక్షల ఉద్యోగాలు అంటే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు 4000 అది పోయింది. వాళ్ళ మహిళలకు కూడా ఇస్తా అని చెప్పిండు 2500 అది పోయింది. మరి అనేకమైన అడ్డమైన హామీలు ఇచ్చి ఉద్యోగాలను మోసం చేసి మరి డిఎస్ చేస్తాని అది చేస్తాని అదేవిధంగా గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతున్నాడు, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచుతున్నాడు. ప్రతిదీ ఏది కూడా చేయకుండా ఈనాడు నిరుద్యోగులు నిండా ముంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి సర్కార్. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, వసూలు చేస్తున్నటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉంది. మరి వాళ్ళు ఎట్లా చదువుకోవడానికే గగనంగా ఉంది, తినడానికే గగనంగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఫీజుల పేర్లు చెప్పి మరి నిరుద్యోగులను రక్తం పీల్చినట్టు పీలుస్తూ ఉంది. ఈ యొక్క పరీక్షల ఫీజుల విషయంలో మరి ఈ రకంగా ఒక్కొక్క పేపర్కి 750 అని 2 పేపర్లు కలిసి 1000 రూపాయలు తీసుకుంటూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తున్నాం. తక్షణమే నీవు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో విద్యార్థులకు అంటే నిరుద్యోగులకు తగ్గించాలి టెట్ ఫీజును, తగ్గించాలి టెట్ ఫీజును, ఆన్లైన్ చేసుకోవాలి ఫ్రీగా, టెట్ అప్లై ఫీజు ఫ్రీగా ఆన్లైన్ చేయాలి, ఫ్రీగా అప్లై చేసుకోవాలి, టెట్ ఫీజును తగ్గించాలి, టెట్ ఫీజును తగ్గించాలి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫీజును ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తగ్గించాలి టెట్ ఫీజును, తక్షణమే టెట్ ఫీజును తగ్గించాలి.